సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో SSMB 29 నుంచి అప్డేట్ ఏంటంటే మందాకిని పోస్టర్ వచ్చింది, మనందరికీ తెలుసు. దానికి ముందు కుంభా పోస్టర్ వచ్చింది, అది కూడా మనందరికీ తెలుసు. మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినప్పటికీ రాజమౌళి గారి మార్కు మిస్ అయ్యింది అనేటువంటి కామెంట్స్ వచ్చినప్పటికీ ఈ సినిమా తాలూకు బజ్ ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. నవంబర్ 15వ తారీఖు మనకి ఈవెంట్ ఉంది రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ లో. సో ఆ ఈవెంట్ కి జక్కన్న అంటే మామూలుగా చేయడు కదా. మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో తర్వాత మాట్లాడుకుందాం. సో వీడియో చూసారు కదా, 130 అడుగులు హైట్, అంత పెద్ద డిస్ప్లే ఒక ఈవెంట్ కి, జస్ట్ సినిమాకి ముందు చేసేటువంటి ప్రమోషనల్ ఈవెంట్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్థాయిలో ఒక ఈవెంట్ ని చేస్తున్నారు అంటే అది రాజమౌళి గారు తప్పితే ఇంకెవరు చేయలేరు, ఎవరి వల్ల కాదు. ప్రమోషనల్ కింగ్ అంటే వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారే ఇండియన్ సినిమాలో డైరెక్టర్స్ లో. అది ఇంకా ఆయన తర్వాత ఇంకెవరైనా సరే ఆ స్థాయిలో చేయాలంటే ఇప్పుడు ఈ స్టేజెస్ లో. సో ఈ యొక్క ఈవెంట్ కి నార్మల్గా చేసేస్తే రాజమౌళి గారు ఎందుకు అవుతారు? సో ఈ ఈవెంట్ కి నార్త్ నుంచి ఒక బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ రాబోతున్నాడు. అతని పేరు ఆశీష్ చంచలాని. సో ఆశీష్ చంచలాని అంటే మీకు ఎవరికి తెలియకపోవచ్చు, నార్త్ లో అంటే హిందీ బెల్ట్ లో అతనికి పెద్ద ఫాలోయింగ్ ఉంది. తన యూట్యూబ్ ఛానలే 3 కోట్ల మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అంటే దగ్గర దగ్గర 30 to 31 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి. అంటే తను చేసేటువంటి కంటెంట్ ఏంటంటే కామెడీ వెబ్ సిరీస్, కామెడీ వీడియోస్. ఇంకొక డేంజర్ థింగ్ ఏంటంటే ఈ ఆశీష్ చంచలాని అనేటువంటి వ్యక్తి 7 years బ్యాక్ 6 years బ్యాకే తన యొక్క యూట్యూబ్ ఛానల్లో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ తాలూకు క్యాస్ట్ అండ్ క్రూని ఇంటర్వ్యూ చేశాడు. అంటే తన ఛానల్లో ఒక హాలీవుడ్ మూవీని ప్రమోట్ చేశాడు. అది అతని స్థాయి. సో జక్కన్న ఒక వ్యక్తిని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కానీ లేకపోతే ఇంకెవరైనా సరే తన ఈవెంట్ కి ఇన్వైట్ చేశాడు, హోస్ట్ గా చేయబోతున్నాడు. తను ఒక హోస్ట్ గా ఇన్వైట్ చేశాడు అంటే తనకు ఒక స్థాయి ఉండాలి కదా. సో అది అతని స్థాయి అనమాట. తను 6 years 7 years బ్యాకే హాలీవుడ్ సినిమాల్ని తన ఛానల్లో ప్రమోట్ చేసాడు అంటే తన రేంజ్ ఏంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళకి అంటే తెలుగు వాళ్ళు కొంతమంది అతని వీడియోస్ చూస్తారేమో, అందరికీ అతను తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అతను చాలా పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట నార్త్ లో. సో అతను దిగుతున్నాడు ఈ ఈవెంట్ కి. సో నార్త్ లో హైప్ ఏ రకంగా జనరేట్ అవుద్ది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈవెంట్ ని అతని ఛానల్లో పోస్ట్ చేస్తారు. మరి అతని ఛానల్లో పోస్ట్ చేస్తారా? సో అతని ఛానల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్ అతను పోస్ట్ చేస్తాడు. సో వాళ్ళు ఏ ఛానల్తో అయితే ఇప్పుడు టీ సిరీస్ కానీ లేకపోతే ఏ ఆడియో కంపెనీతో కానీ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఉంటారో ఆ ఛానల్లో రిలీజ్ చేస్తే హిందీ రిలేటెడ్ ఛానల్లో ఇతను ఇన్ఫ్లుయెన్సర్ గా, ఇతను ఒక హోస్ట్ గా అక్కడ అందరికి పరిచయం కాబట్టి ఒక కామెడీ సిరీస్ చేసేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, సో ఇతను హోస్ట్ గా చేస్తే నార్త్ లో పెద్ద బాగా పెళ్ళిద్ది అనమాట. సో ఖచ్చితంగా నార్త్ లో రాజమౌళి గారు తెలియని ఎవరు ఉండరు. అలాగే మహేష్ బాబు గారి డబ్బింగ్ సినిమాలు కూడా చూసేవాళ్ళు మన సౌత్ ఇండియన్ హీరోల తాలూకు సినిమాలు చూస్తుంటారు కాబట్టి సో ఇతను యాడప్ అవడం అనేది ఒక బూస్ట్ లాంటిది ఈ ఈవెంట్ కి. సో ఖచ్చితంగా నార్త్ లో అనేది పెద్ద సౌండ్ చేస్తుంది ఈ ఈవెంట్, బికాస్ ఆఫ్ ఆశీష్ చంచలాని అండ్ రాజమౌళి అండ్ మహేష్ బాబు గారు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా. సో అతను ఈ ఈవెంట్ కి యాడ్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ ప్లస్. అసలు ఈ స్టేజెస్ లో ఈవెంట్ కి ఆశీష్ చంచలాని లాంటి వ్యక్తుల్ని తీసుకోవడం అనేది అసలు రాజమౌళి గారి థాట్ కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి మనం. నిజంగా నవంబర్ 15న ఈవెంట్ జరగబోతుంది. ఫ్యాన్స్ అందరికి కూడా ప్రికాషన్స్ చెప్తూ రాజమౌళి గారు వీడియో చేశారు. సో దానికి అనుగుణంగా ఫ్యాన్స్ అందరూ వెళ్ళండి, ఎటువంటి తోపులాట లేకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఆయన ట్విట్టర్ లో కూడా సోషల్ మీడియా వీడియో చూసే ఉంటారు మీరు. చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈవెంట్ కి ఎట్లా వెళ్ళాలి అనేటువంటి ఒక డైరెక్షన్స్ ఇస్తూ బోర్డ్స్ కూడా పెట్టారట. సో జాగ్రత్తగా వెళ్ళి ఫ్యాన్స్ అందరూ జాగ్రత్తగా ఈ ఈవెంట్ ని ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి. అదే రాజమౌళి గారు చెప్పారు, నేను అదే చెప్తున్నాను. సో పిచ్చ వెయిటింగ్. నేనైతే చాలా చాలా ఎదురు చూస్తున్నాను. మన తెలుగు ప్రౌడ్ రాజమౌళి గారు ఈసారి హాలీవుడ్ లెవెల్ కి, మన తెలుగులో ఉండేటువంటి హాలీవుడ్ కట్అవుట్, హాలీవుడ్ రేంజ్ లో ఆయన ఎవరైనా ఉన్నారు కనిపిస్తారు ఒక లుక్స్ పరంగా అంటే మహేష్ బాబు గారు. సో అటువంటి హీరోని హాలీవుడ్ దాకా తీసుకెళ్లేటువంటి, అంటే డైరెక్ట్ గా హాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ సినిమాని. మొన్నటి వరకు చేయలేదు, జస్ట్ ఆర్ఆర్ఆర్ ని వెస్టర్న్ కంట్రీస్ లో ప్రమోట్ చేశారు.
అప్పటికే చాలా మంది చూస్తారు. సో ఇది డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు ఇంకా హాలీవుడ్ లో. సో ఏ రేంజ్ లో ఉండిద్దో ఇక అర్థం చేసుకోవచ్చు. సో జస్ట్ వెయిట్ ఫర్ ది ఈవెంట్. ఒక పక్క ఆశీష్ చంచలాని అండ్ హోస్ట్ గా మన సుమా గారు కూడా చేస్తున్నారు. సో ఇద్దరు కొలాబరేషన్ ఈవెంట్ లో రాజమౌళి గారు ఏమి మాట్లాడతారా ఈ సినిమా గురించి, అలాగే రాజమౌళి గారు ఇప్పటివరకు 2 లుక్స్ దింపారు అఫీషియల్ గా, ఒకటి విలన్ లుక్, ఒకటి హీరోయిన్ లుక్. ఇప్పుడు హీరో లుక్ కావాలి. సో హీరో లుక్ ని అంత పెద్ద డిస్ప్లేలో 130 అడుగుల డిస్ప్లే చేస్తే ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఉంటుంది అర్థం చేసుకోండి. ఆల్రెడీ సాంగ్ వచ్చింది, గూస్ బంప్స్ కలెక్ట్ చేస్తుంది సాంగ్, ప్రమోషనల్ సాంగ్ అనేది. సో మీరు ఎంతమంది ఈవెంట్కి వెళ్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వెళ్తున్నారు అనేది, హైదరాబాద్ లో ఉండే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆబ్వియస్లీ వెళ్తారు, రాజమౌళి గారి అభిమానులు వెళ్తారు, పాస్లు ఉండే వాళ్ళు. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈవెంట్కి వెళ్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.